This video is brought to you by Law Excellence IAS Academy. రెండోది మీరు కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి, ఇది కావాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సార్, డ్రెస్ కోడ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, సో వీటి గురించి ఒకసారి. ఈ డ్రెస్ కోడ్ ఏంటంటే, మీకు కోటు వేసుకోవటం అలవాటు ఉంటే కోటు వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. దానికి కంపల్సరీ ఏం కాదు. టై కట్టేది అలవాటు ఉంటే టై కట్టుకొని వెళ్ళండి. మీరు ఆ ముందు రోజు రాత్రి ఎంత వీలైనంత వరకు నిద్రపోవటానికి వీలైతే అంత నిద్రపోండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే, టెన్షన్లో ఉండి తెల్లవారిన దాకా ఏదో పుస్తకాలు అవన్నీ చదువుకొని అక్కడికి పోయి ఆ రూమ్లో వాంతి చేసుకొని అంటే వీడికి కళ్ళు తిరిగిపోయి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగింది వీడికి తెలియక, అట్లా కాకుండా మీరు నార్మల్గా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సీరియస్గా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రశ్నలు ఎప్పుడు వేయరు. మీరు హోమ్లీగా ఉండేదానికి ఎంతవరకు వీలయ్యేదానికి ఉంటుందో అంతవరకు ఉండండి. డ్రెస్ కోడ్ విషయంలో మీకు అలవాటు ఉంటే కోటు పర్వాలేదు, ఆ కోటు వేసుకొని వెళ్ళండి. కోట్ అలవాటు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. అంటే కంపల్సరీగా నువ్వు కోటు వేసుకొని వస్తేనే సెలక్షన్, లేకపోతే ఇబ్బంది అనేది ఉండదు. అమ్మాయిల విషయం సార్, అమ్మాయిలు ఏంటంటే మన మామూలు హిందూ సంప్రదాయంగా వేసుకొని వెళ్ళగలిగితే మంచిది. కానీ ఇటీవల కాలంలో చాలామంది మామూలుగా మోడర్న్ డ్రెస్ వేసుకొని పోతున్నారు. దాని గురించి వాళ్ళు పెద్దగా పెడతారు. ఇప్పుడు అమ్మాయిలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఫస్ట్ 3 అందరూ కూడా లేడీసే. అందువల్ల వాళ్ళకి పట్ల కొంచెం కొద్దిపాటి సింపతి ఉన్నదని మనం చెప్పవచ్చు. అంటే పక్షపాతం కాదు, అది సమదృష్టి ఉన్నది. అది ఇంకొకటి ఏంటంటే కరప్షన్, దీని మీద అడుగుతారు మామూలుగా సామాన్యంగా. అంటే నువ్వు కరప్షన్ గురించి ఏమనుకుంటున్నావు అంటే, ఇది అధికారుల స్థాయిలో ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉంది. మామూలుగా కొత్తగా ఉద్యోగంలో చేరగానే ఏ విధంగా సంపాదిద్దాము, ఏ లగ్జరీస్కి అలవాటు పడిపోవటం వల్ల దీని మీద నువ్వు ఒక సమన్వయ దృష్టితో ఉండే అభిప్రాయం చెప్పాలి. కరప్షన్ అంటే నాకు ఇష్టం లేదు, నేను తీసుకోను, ఇదంటే ఇది ఊరికే మామూలు ప్రవచనంలో చెప్పినట్టుగా ఉంటుంది. ప్రవచనకారుడు కదా, ఉల్లిపాయలు తినకూడదని చెప్పి ఇంటికి పోయి ఆమె ఉల్లిపాయ వేయలేదంటే ఎందుకు వేయలేదని అడిగేట. అట్లా కాకుండా ఈ కరప్షన్ అది, ఇందిరాగాంధీని లండన్లో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు BBC వాళ్ళు అడిగారట, ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ కరప్షన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే, ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఫినామినా అని చెప్పిందట. చదివిపోయింది ఒక మాట అయిపోయింది. ఆ విధంగా నువ్వు సమన్వయ పద్ధతిలో చెప్పాలి. కరప్షన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేద్దాము. కింది స్థాయి ఉద్యోగుల్లో ఉండేటువంటి కరప్షన్కి నేను ఆదర్శంగా నిలబడి దాన్ని వీలైనంత వరకు దాన్ని తగ్గించేదానికి వీలుకోవడం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రజావాణి, ఓపెన్ ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి వీటి వల్ల, ఇన్ఫర్మేషన్ యాక్టు, వీటి వల్ల మనకు కొంతవరకు కూడా ఇప్పుడు తగ్గింది. అలా అని చెప్పి మనం ఈ కరప్షన్ని రూట్ అవుట్ చేస్తాను అని మనం చెప్పగలిగిన స్థాయిలో మనం లేము. వీలైనంత వరకు నా శక్తిలో ఏదో పని అని అట్లా సమన్వయ దృష్టితో మనం చెప్పేదానికి ఉండాలి. సార్, మీరు హావభావాల గురించి చెప్పలేదు, ఇందాక మర్చిపోయారు. ఎక్కువ మందికి ఏమవుతుందంటే, ఈ చెమట తుడుచుకోవటం, తర్వాత నాలుక బయట పెడతారు. ఏదైనా ఒక ప్రశ్న వేయగలి ఇట్టంటాడు. ఇట్లా అంటే ఆశ్చర్యపోవడం కావచ్చు అది, లేదా నాలుగు కొరుక్కోవటం కానీ ఇట్లాంటివి పనికిరావు. అట్లానే భయోత్పాతకంగా వాళ్ళు అడగగానే వణికిపోతున్నట్టుగా కొంతమంది చేయిట్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఇంకేమి అసలు ఇంకా వాడు అటు ఇటు కదలడు. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకొకటి ఆఖరి ఈ విషయం వీళ్ళు అడగబోయేది హాబీలు. అవును, చాలామంది ఏం చేస్తారంటే, హాబీలు అనగానే తోట పని చేస్తాను, లేకపోతే బుక్ రీడింగు, సినిమా వ్యూయింగు, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఇవి మీరు ఏదైనా రాయండి. మీరు రాసేటప్పుడు దాని మీద మీకు బుక్ రీడింగ్ అన్నారనుకోండి, నువ్వేం పుస్తకం చదివావు ఈ మధ్య అని అంటాడు. ఆ పుస్తకం నువ్వేదో చిన్న మా ఊర్లో కృత్తివాసతీర్థులైన ఆయన రాసినటువంటి మంచి నవల ఒకటి చదివానంటే వాడికి అర్థం కాదు. కొంచెం అందరికీ ఓపెన్గా ఉండేటువంటిది, లేదా ఈ నవలలో ఉండేటువంటి విషయం ఏమన్నా చెప్పగలిగి ఉండాలి నువ్వు. దానివల్ల ఎంత ప్రయోజనం వచ్చింది ఏమిటి అనేది చెప్పాలి. కొంతమంది వంట చేస్తుంటారని, వాకింగ్ నాకు ఇష్టమని, క్రికెట్ ఆడటం, ఈ క్రికెట్ ఆడటం అనేది ప్రతి ఒక్కరు రాస్తున్నారు ఇటీవల కాలంలో. దాని మీద స్టాటిక్స్ అన్నా తెలిసి ఉండాలి. పలానా ఆయన పలాని విరాట్ కోహ్లీ ఎన్ని చేశాడు, ఎన్నిట్లో గెలిచాడు, ఏమిటి వెస్ట్ ఇండీస్, మనకు ఈ స్టాటిస్టిక్స్ అన్నా నీ దగ్గర ఉండేదానికి ఉంటే బాగుంటుంది. ఈ బడ్జెట్ గురించి ప్రధానంగా ఫిబ్రవరి తర్వాత వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బడ్జెట్ స్టడీ చేసి, బడ్జెట్ కేటాయింపులు దేని మీద ఎంత ఉన్నాయి. రైల్వే బడ్జెట్ను ఇటీవల కాలంలో కలిపారు మామూలు బడ్జెట్తో కూడా కలిపి. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది, అట్లాంటిది 2 బడ్జెట్లు కలిపారు. రైల్వేలకు ఉండే ప్రాధాన్యం ఏమిటి,
రైల్వేది మేజర్ బడ్జెట్ అంతా రైల్వేస్కే ఉంటుంది. ఆ విషయాలు మనం చెప్పేటట్టు ఉండాలి. ఇంకోటి, ఈ స్టాటిస్టిక్స్ విషయంలో కూడా నువ్వు అణా పైసలతో సహా చెప్పాల్సిన అవసరం లేదు. 3 కోట్ల మంది ఉన్నారు, 60 కోట్ల మందికి ఇది బెనిఫిట్ అవుతున్నది. ఈ ఉజ్వల స్కీమ్ వల్ల ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి వాళ్ళకి వస్తున్నాయి. ఈ వన్ నేషన్ వన్ రేషన్ ఇట్లాంటి కొన్ని మంచి కాయినేజెస్ చేసినటువంటి ఉన్నాయి. వాటి వల్ల ఏమిటి, చాలామందికి మన్ కీ బాత్ గురించి తెలియదు. మన్ కీ బాత్ అని ప్రతి నెల కూడా ప్రధానమంత్రి ఆఖరి ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు రేడియోలో మాట్లాడతారు. అవును. ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ను కూడా కలుపుకుంటూ ఆయన కొన్ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాంటి విషయాలు కొన్ని తెలుసుకొని ఉండాలి. అంటే ప్రధానమంత్రి ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ దేశాల్లో తిరుగుతున్నాడు, ఆయన ఇటీవల కాలంలో బాగా విదేశాలకు బాగా తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, విదేశాలతో మనకు ఉండేటువంటి సంబంధాలు, వీటన్నిటిని గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. నువ్వు 90% ఇంటర్వ్యూలో బాగా చేసినా కూడా డెఫినెట్గా నీకు మెయిన్స్లో ఉండేటువంటి మార్కులు కూడా కలుపుతారు. కాబట్టి ఈ 250 మార్క్స్కు వచ్చిన దాంతోపాటు మెయిన్స్లో మార్కులు కూడా 1750 మార్కులకు నీకు కానీ కొంచెం మంచి మార్కులు వచ్చుంటే రెండు కలిపితే యావరేజ్ మీద 1000 వచ్చినా కూడా లాస్ట్ ర్యాంక్ అయినా వస్తుంది. అవుట్ ఆఫ్ 20-25 మీకు 1000 ప్లస్ వచ్చినా కూడా ఏదో ఒక సర్వీస్ వస్తుంది, ఆఖరికి ఏదో ఒక సర్వీస్.